మీరు వెనుక్కుండా మీరే కనపడుతున్నారు. హలో హలో పెన్షన్ అప్లై చేసినాడు ఐడియా ఉందా నీకు? ఏంటి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. గతంలో ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉండేది. గత 5 ఏళ్లలో ఎక్కడ కానీ డ్రైనేజ్ వ్యవస్థను గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ ఇంటింటికి పర్యటించడం జరుగుతూ ఉంది. నెలలో కనీసం 10 రోజులు డివిజన్లో ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా గత 5 ఏళ్లలో ఎక్కడ ఏం పని జరగలేదు. కనీసం కాలాలు ఎక్కడికైనా క్లీన్ చేసిన దాఖలాలు లేవు. అలాగే రోడ్లు ఊడ్చిన దాఖలాలు లేవు. ఒక చిన్న మట్టి తట్ట వేసిన దాఖలాలు లేవు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ 10 నెలల కాలంలోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అలాగే 4 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో కానీ సీసీ రోడ్లు అయితే ఏమి, అలాగే డ్రైనేజ్లు అయితే ఇవన్నీ చేయించడం జరిగింది. ముఖ్యంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి వైపు మేము పరుగులు తీస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కోరడం జరిగింది. దాదాపు 750 కోట్లతో ఎస్టిమేషన్లు కానీ పంపించాం. అలాగే నడివంకి మరవంకి కానీ దాదాపు 88 కోట్లతో సైడ్ వాల్ ప్రొటెక్షన్ వాల్ కానీ ఎస్టిమేషన్లు పంపించడం, అవి కానీ త్వరలో వర్క్లు కానీ ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా డంపింగ్ యార్డు టెండర్లు పిలవడం జరిగింది. డంపింగ్ యార్డు త్వరలోనే వర్క్ కానీ మొదలు పెడుతున్నాం. టెండర్లు గారు దాదాపు 16 కోట్లతో పిలవడం జరిగింది. అవి కానీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ దగ్గరలోనే ఇంకొక కొత్త ప్లేస్ని కానీ చూడడం జరిగింది. డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి కానీ త్వరలోనే దాన్ని కానీ తరలిస్తాము. ఇక్కడ నుంచి కూతవేడు దూరంలోనే అనంతపురం అవుట్స్కట్స్లో దాదాపు 30 ఎకరాల్లో ఈ ప్లేస్ చూడడం జరిగింది. ప్రాసెస్లో ఉంది. అవి కానీ కలెక్టర్ గారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్ కానీ తరలిస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా మౌలిక సదుపాయాలు ఏవైతే ఇక్కడ ఇబ్బంది ఉన్నాయో అవి కానీ మా కమిషనర్ గారు, మేము, తర్వాత ఎస్సీ గారు, మా మున్సిపల్ సిబ్బంది అంతా పొద్దున్న లేస్తానే అనంతపురం అర్బన్ నియోజకవర్గం తిరుగుతూ ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం వైపు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతాం.